వెల్కమ్ టు ఫహాద్ అక్బర్ మినీ వ్లాగ్స్. బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. టమోటా, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి బిర్యానీలోకి. ఇంకా స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, ఇంకా ధనియాల పొడి ఇలా తీసి పెట్టుకోవాలి తగినంత. బిర్యానీలోకి ఇంకొన్ని స్పైసెస్ వేయాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక బుట్ట అది వేసుకోవాలి. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్స్ 2-3 స్పూన్స్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఆనియన్ వేయాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. ఇంకా ఆనియన్ త్వరగా ఫ్రై కావాలంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మళ్ళీ కలిపెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోతూనే ఇంకా మిర్చి వేసుకోవాలి. ఈ మిర్చి వేగాక ఇంకా ఎండు స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలక బుడ్డ, మిరియాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఇంకొకసారి మళ్ళీ కలపెట్టుకోవాలి. ఇలా బాగా అయ్యాక ఇప్పుడు దాంట్లో పుదీనా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర రొంత వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టుకోవాలి. ఎందుకంటే మాడుకోకుండా. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా. ఇంకా తర్వాత ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకోవాలి. చూడండి అడుగు మాడుతుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని ఇంకాస్త కలిపెట్టుకోవాలి. టమాటో వేస్తూనే అవన్నీ కింద స్పైసెస్ అంతగా ఏం మాడవు. ఇలా బాగా టమోటా అంతా మగ్గినాక బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంలోకి నేనైతే 2 కప్స్ బియ్యం వేసాను. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేస్తున్నాం చూడండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కలిపెట్టుకోవాలి. ఇంకాస్త కింద మసాలా అంతా ఉంటుంది కదా, అదంతా పైకి రావడానికి. ఇలా అయిపోతానే కాస్త కల్లుప్పు వేసుకున్నాము, ఎందుకంటే హెల్త్కి మంచిది కల్లుప్పు వేయడం వల్ల. సాల్ట్ అంత మంచిది కాదు. చూడండి ఈ బియ్యం వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఇప్పుడు దాంట్లోకి రైస్ వేసుకోవాలి. ఇంకాస్త కలిపెట్టాలి. అంతే అండి, మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి గార్నిష్ కోసం. కావాలంటే దాంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఫహాద్ అక్బర్ మినీ వ్లాగ్స్.